స్టార్ట్ అయిన నుంచి స్లోగా వచ్చేసి ఎలా పబ్లిక్లో కొంతమంది పర్సనల్ అటాక్ చేస్తున్నారని మనం అందరూ ఫేస్ చేస్తున్నాం. అది నాట్ ఓన్లీ ఆర్టిస్ట్, జర్నలిస్టులు, యూట్యూబర్స్ ద్వారా వాళ్ళైనా కంటెంట్ పెట్టుకుని దానికి కంటెంట్ క్లోజ్ చేయడం దానికి చాలా ఎక్కువతో వస్తుంది. ఎంతవరకు వచ్చేసిందంటే మనం ఏ వీడియోస్ పెట్టినా అక్కడ దాని వచ్చేసి చాలా చాలా చీప్గా, అంటే వాళ్ళ మన ఉద్దేశం ఒకటి ఉంటుంది, బట్ వాళ్ళ ఉద్దేశం దాన్ని మార్చి ఇంకోలాగా ప్రాజెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. మొన్న ఈ హనుమంతు కేసు మీకు అందరూ తెలిసి ఉంటుంది. వీడియో పెడితే ఆ చిన్న పాపను కూడా వచ్చేసి వదలకుండా వాళ్ళ తండ్రితోటి ఏదో వెరీ కంపారిజన్ చాలా బ్యాడ్గా ఉంటుంది, వినడానికి చూడడానికి చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇంకోటి ఆ మూవీ ప్రాజెక్ట్స్ ఒక మంచి సబ్జెక్ట్స్ తీసుకొని కష్టపడి పాన్ ఇండియన్ ఫిల్మ్ ఇప్పుడు వరల్డ్ వైడ్ మనం వెళ్తున్నాము. వాటి ఫుటేజ్ కూడా తీసుకొని ఏది టీజర్లో ఏం తెలుస్తుంది, టీజర్ అనేది జస్ట్ వచ్చి ఫిల్మ్స్ లాగా దాన్ని తీసుకొని దాన్ని పోస్ట్మార్ట్ చేసి డిఫరెంట్గా దాంట్లో వాళ్ళ ఫాలోవర్స్ రావటం, వాళ్ళ తయారవటం. ఎందుకు తెలుసు, చిన్నప్పుడు ఎవరన్నా వచ్చేసి మనని ఎవరన్నా ఎక్కిరించారంటే మన వాళ్ళు చెప్పారు అదే తప్పు, అది అలా చేయకూడదు, అది నాట్ గుడ్ అంటారు. ఏమైపోయింది, సోషల్ మీడియాలో డైరెక్ట్ వాళ్ళ ఛానల్స్ ఎవరికి ఎక్కిరించుకొని ఆ వెజింగ్ నవ్వుకొని ఆ కమెంట్స్ వచ్చేసి అలవాటు పడిపోయింది. ఏది తప్పు ఏది కరెక్ట్ అనేది తెలియకుండా పోతుంది. ఇప్పుడు వాళ్ళు కూడా సారీ చెప్తే ఎలా చెప్తారంటే ఇట్స్ డార్క్ కామెడీ, ఏముంది ఇంట్లో అంటారు. అది ఒక తప్పు ఉన్నట్టు తెలియట్లేదు. సో చాలా సీరియస్గా తీసుకున్నాము. చాలామంది ఒక 3 days బ్యాక్ విషయం కూడా ఆయన ట్వీట్ చేశారు మా అసోసియేషన్ తరఫున. చాలామంది ఛానల్స్ డౌన్ చేస్తున్నాము. ఇన్ కేసు ఏమన్నా ఈ రిపోర్ట్స్ అన్నీ తీసుకున్నాము, మీ కాపీస్ అన్నీ తీసుకున్నాము. మోర్ దెన్ 200 ఛానల్స్ ఉన్నాయి, ఇలా ట్రోలింగ్ ఛానల్స్, పర్సనల్ ట్రోలింగ్స్, గవర్నమెంట్ ట్రోలింగ్స్, ఇలా డిఫరెంట్ పేర్లతోటి అవన్నీ డీసీపీ గారి దగ్గర సబ్మిట్ చేస్తున్నాము. అండ్ పర్సనల్గా మేము కూడా ఒక డిపార్ట్మెంట్ పెట్టుకొని సైబర్లో ఒక వింగ్గా ఈ ట్రోలర్స్ని వచ్చేసి వాళ్ళ ఛానల్స్ డౌన్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము. ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ 25 ఛానల్స్ డౌన్ చేస్తాము, టర్మినేట్ చేస్తాము. సో ఈ ముందు కూడా ఇంకా చేయబోతున్నాము. చాలా సీరియస్గా తీసుకున్నాము యాక్షన్. ఫుల్ టైంకి వచ్చేసి ఈ డెఫినెట్గా ఈ మంత్ ఎండింగ్ లోపు చాలామంది ఛానల్స్ డౌన్ చేస్తాం. ఇన్ కేస్ మీరు మాత్రం దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటే ఆ లింక్ని వచ్చేసి మీరు ఇన్విజిబుల్ చేసేయండి. డెఫినెట్గా మీ ఛానల్ కూడా మా దగ్గర ఉన్నాయి. సీరియస్గా చెప్తున్నాను, ఇంత మీరు కష్టపడి మీ ఛానల్ని ఎంతో కష్టపడి మీరు తీసుకొని వచ్చింటారు. కానీ ఇంకోళ్ళు తప్పు చేయడం వల్ల వాళ్ళ వ్యూస్ పెరుగుతుందని చెప్పేసి మీరు కూడా దానికి అలవాటు పడిపోయి మీ వ్యూస్ కోసం, మీ రెవెన్యూ కోసం మిగతా వాళ్ళని వచ్చేసి తప్పు అంటే తక్కువతనంగా వచ్చేసి వాళ్ళని ప్రొజెక్ట్ చేయడం చాలా తప్పండి. సో ఇది ఒక మెసేజ్ మీ అందరికీ. ఇంకా మేము 24 hours ఇంకా మేము సర్చ్లో ఉంటాము. మాది కోఆర్డినేషన్ కమిటీ, డిపార్ట్మెంట్ తోటి కోఆర్డినేషన్ కమిటీ కూడా మేము పెట్టబోతున్నాము. అండ్ చాలా సీరియస్గా యాక్షన్ తీసుకున్నాము. మా కోసం మాత్రం కాదు, పబ్లిక్ కోసం కూడా అవేర్నెస్ తీసుకొస్తున్నాము. ఎందుకంటే ఇండివిజువల్గా మీరు కూడా వచ్చేసి రీల్స్, షార్ట్స్ ఇవన్నీ వేస్తున్నారు, మీరు కూడా పర్సనల్ అటాక్ అవుతారు. మొన్న ఒక చిన్న పాప వచ్చేసి సన్షేడ్లో పడిపోతే మీ అందరూ తెలుసు, అది వీడియో వైరల్ అయింది. వాళ్ళ మదర్ని వచ్చేసి అందరూ ట్రోల్ చేసి ఏలాంటి తల్లి నువ్వు చెప్పేసి ఆవిడ ట్రోల్ చేసి ఆవిడ సూసైడ్ చేసిన లెవెల్కి, అంటే సూసైడ్ చేసి చచ్చిపోయింది. ఇప్పుడు ఆ పాపకి తల్లి లేదు. సో ఏం ప్రూవ్ చేస్తున్నాం మనం, ఎక్కడున్నాం మనం, దేనికోసం ఇవన్నీ చేస్తున్నాం? కొంచెం ఇవన్నీ ఆలోచించండి. మేమైతే ముందుకు వెళ్ళిపోతున్నాము. థ్యాంక్ యూ మీడియా వాళ్ళందరికీ, థ్యాంక్ యూ సో మచ్.